2025 సంవత్సరం మార్చి నెల 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ వారం సింహరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహస్థానాలు మీ జీవితంలోని వివిధ రంగాలపై ప్రభావం చూపుతుంది. ఈ వారం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కానీ కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత మరియు ఉద్యోగపరమైన జీవితంలో సమతుల్యతను పాటించడం ముఖ్యం. ఈ వారం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సృజనాత్మక ఆలోచనలు వృద్ధి చెందుతాయి, కొత్త అవకాశాలు లభిస్తాయి. అలాగే ఒత్తిడి మరియు ఆందోళన పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు మీ లక్ష్యాలపై దృష్టి సారించడం మరియు సానుకూల దృఢత్వంతో ముందుకు సాగటం అవసరం. ఉద్యోగపరంగా ఈ వారం సింహరాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మీ పనితీరు మెరుగుపడుతుంది మరియు సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులు మరియు అవకాశాలు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. సహోద్యోగులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చును నియంత్రించడం అవసరం. అనవసరమైన ఖర్చులను తగ్గించాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మరియు తెలివైన నిర్ణయాలు తీసుకోవటం ముఖ్యం. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ మాటలను అదుపులో ఉంచుకోవటం మరియు శాంతంగా వ్యవహరించడం ముఖ్యం. భాగస్వామితో సంబంధాలు సాధారణంగా ఉంటాయి, కానీ చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సహనం మరియు ఓర్పుతో వ్యవహరించడం అవసరం. సమస్యలను శాంతంగా పరిష్కరించాలి. భాగస్వామితో చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సమాచార లోపం వలన సమస్యలు తలెత్తవచ్చు. భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో మరియు భాగస్వామితో సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా ఈ వారం సింహరాశి వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. ఒత్తిడి మరియు ఆందోళన వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సరైన ఆహారం తీసుకోవటం మరియు వ్యాయామం చేయటం ముఖ్యం. విద్యార్థులు చదువుపై దృష్టి సారించడం అవసరం. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మరింత కష్టపడాలి. ఒత్తిడి మరియు ఆందోళన వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సరైన ఆహారం మరియు వ్యాయామం పాటించడం అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. చదువుపై దృష్టి సారించడం అవసరం. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మరింత కష్టపడాలి. గురువుల సహాయాన్ని తీసుకోండి. ఆరోగ్యం మరియు విద్య రెండింటిపై శ్రద్ధ వహించడం ముఖ్యం. ఈ వారం సింహరాశి వారు కొన్ని సూచనలు మరియు పరిహారాలు పాటించడం ద్వారా సానుకూల ఫలితాలను పొందవచ్చు. ముందుగా సూచనల విషయానికి వస్తే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో మరియు భాగస్వామితో సంబంధాలు కొనసాగించండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. పరిహారాల విషయానికి వస్తే సూర్యుడిని పూజించడం మంచిది. ఆదిత్య హృదయం స్తోత్రాన్ని చదవండి. పేదవారికి దానం చేయండి. శివాలయంలో శివుడికి అభిషేకం చేయించడం మంచిది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం కూడా ముఖ్యం. ఈ సూచనలు మరియు పరిహారాలు పాటించడం ద్వారా మీరు ఈ వారం సానుకూల ఫలితాలను పొందవచ్చు.